అయిపోయింది భువనేశ్వర్. ఇప్పుడు చిన్నప్పుడు నేను చాలా 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 పెరిగిన ఊరు బరంపురం. ఎందుకంటే మా ఇద్దరు పిన్నులు ఇద్దరు అత్తలు ఉండేవారు అక్కడే. సో రెగ్యులర్గా వెళ్ళేవాడు అనమాట. మనం బరంపురం ఉంటారు కదా, ఎందుకు అంటారు అని చెప్తాను. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం బరంపూర్. సో లాస్ట్ టైం బరంపురం వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఇదిగోండి మా అన్న విల్లా బరంపూర్లో. ఒక్కసారి బరంపూర్కి డ్రోన్ షాట్ వేసాను నైట్ మార్నింగ్. మేము తిరిగిన వీధి ఎంత బ్రహ్మాండంగా అయిపోయిందని అసలు నమ్మకం కుదరట్లే. ఒక్కసారి బరంపూర్ ఏరియల్ షాట్ చూడండి. నేను కూడా అండర్ ఎస్టిమేట్ చేశాను ఇన్ని రోజులు ఏదో ఊర్లో ఉంటుందని, కానీ పైనుంచి చూస్తే అసలు వావ్ అని అనుకున్నమాట. సో ఈ వీడియోలో బరంపూర్ షాట్లు చూపిస్తా, అన్న హోమ్ టూర్ చూపిస్తా, అన్నీ చూపిస్తా. సో ఇదిగోండి బరంపూర్ వచ్చేసి మా వదిన అన్నతోని బాగా టైం స్పెండ్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం వేరే ఊరు. వీళ్ళు చూడండి ఎలా తయారయ్యారో, మొత్తం లక్ష్మీదేవి తయారైంది. పెళ్లికి వెళ్ళిపోతున్నారు. ఎన్ని కేజీలు వేసావు? 10 కేజీలు 20 కేజీలు? ఎలాగంటే మనం అమెరికాలో ఏటి వేయం కదా, బరంపూర్లో ఎలాగంటే ఏటి లేని వాళ్ళు కూడా కేజీ బంగారం వేయాలన్నమాట. ఇక్కడ తప్పదు. ఇక్కడ కల్చర్ ఏంటంటే అన్ని బంగారాలు నింపియాలి. వీళ్ళు పెళ్లిళ్ళు చూడాలి ఎంత అద్భుతంగా ఉంటాయి, అన్నీ అవుతాయి. ఎంత బాగా 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 పెళ్ళి అవుతాయంటే డాన్సులు అవి ఇవి సూపర్, అసలు అద్భుతం. ఎప్పుడు నివాసం ఏరోప్లేన్ అని చెప్తుంటా కదా, ఈ మధ్యన ఎప్పుడు నివాసం రైల్వే స్టేషన్ అయిపోయింది. సూర్యుడల్లే భూగోళాన్ని చూడుతున్నా లేదు తెలియదు, కానీ ట్రైన్లో మాత్రం భారతదేశాన్ని అయితే చుట్టేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ వెళ్ళిన ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్. అంతకుముందు మేము శ్రీకాకుళంలో ఉండేవాళ్ళం కాబట్టి గోదావరి ఎక్స్ప్రెస్, వైజాగ్ నుంచి కాబట్టి కోనార్క్లో రెగ్యులర్గా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మళ్ళీ ఆ మెమరీస్ రిలీవ్ చేయడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్లో మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం బ్రహ్మపురం. చిన్నప్పుడు బరంపురం అనేవారు, ఇప్పుడు దీని పేరు బ్రహ్మపురం అయిందా. లెట్స్ గో. సో బాయ్ బాయ్ భువనేశ్వర్ వన్ మోర్ టైం. వచ్చేసాం గైస్ బరంపూర్. ఇప్పుడు పేరు బ్రహ్మపూర్ అన్నమాట. ఇంతకుముందు బరంపూర్ అనేవాళ్ళం, తెలుగులో బరంపురం, బ్రహ్మపూర్. ఎన్నిసార్లు ఈ స్టేషన్ నుంచి వైజాగ్ వెళ్ళాం, వచ్చేసాము మొత్తానికి. అప్పటి నుంచి ఎన్ని మెమరీస్ రాయన బరంపూర్. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చేసరికి ఇంత టైం పట్టింది అన్నమాట. వచ్చేసాం మొత్తానికి. కొంచెం ఫ్లోరింగ్ అది మారినట్టు ఉంది. ఇదన్నమాట బరంపూర్ సిటీ. చాలా రోజుల తర్వాత, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. సో ఇదే బరంపూర్ స్టేషన్ కదా. సో అది చూడండి, ఇది హార్ట్ ఆఫ్ బరంపూర్ అన్నమాట, హార్ట్ ఆఫ్ బ్రహ్మపూర్. మేమంతా తిరిగిన చిన్నప్పుడు ఏరియా. వచ్చేసాం మొత్తానికి. చూడండి మా అన్న ఇల్లు చూపిస్తా, ఒక డోమ్తో ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. రవి ఇది నీదేనా స్టేట్ బ్యాంకు? రవి ఈ స్టేట్ బ్యాంక్ నీదేనా? ఇదేనా మన బిల్డింగు? సో చూడండి బిల్డింగ్ ఇది తాజ్మహల్ స్టైల్లో కట్టినప్పుడు మీద డ్రోన్తో చూపిస్తా. ఆ పైన పెంట్ హౌస్ లాగా ఇది. ఇప్పుడు ఈ మొత్తం అంతా గార్డెన్ అంతా తయారవుతుంది. ఆడ మీదకి చూపిస్తాను. ఏమే చిన్నప్పుడంతా పెరిగి తిరిగిన ఏరియా అన్నమాట. ఇప్పుడు ఒక నర్వ్ సెంటర్ ఆఫ్ బ్రహ్మపూర్ అయిపోయింది. సో ఇవ్వండి ఇది బిల్డింగు. నాకు అన్నిటికన్నా షాకింగ్ ఏంటంటే MVP కాలనీ మిథిలాపురి ఇలాంటి దగ్గర గజం 1,50,000 ఉంది. ఈ బరంపురం చెన్నూరు అంటే వైజాగ్ కంపేర్ చేస్తే ఇక్కడ 1 square yard 3 lakh rupees దాటుంది. సో అంత అంటే మీకు చూడండి ఎంత కాస్ట్లీ. 4 lakhs, 3 నుంచి 4 లక్షలు. MVP కాలనీలో కూడా 1,50,000 ఉంది, మిథిలాపూర్లో కూడా 1,50,000 ఉంది. ఇది మనోడి ఇల్లు. ఇదిగోండి వెళ్దాం లోపలికి చూపిస్తా. ఇదంతా కమర్షియల్ మాట. కింద స్టేట్ బ్యాంకు, ఆ పైన ఇంకో బ్యాంక్ అలాగా. ఆ మీద సూపర్గా కట్టించాడు. అంటే 17 years బ్యాక్ ఎంత బాగా కట్టించాడు చూపిద్దామని. ఇదిగోండి ఉమా టవర్. ఉమా అంటే మా పిన్ని, మా అమ్మాళ్ళ చెల్లి పేరు ఉమా. సో ఉమా టవర్ అని సైడ్కి ఇలా పెట్టారు. సో పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు మొత్తం. ఇక్కడ మొత్తం అంతా 17 years అయిపోయింది కదా, అంతా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. అంతా మోడిఫై చేస్తున్నారు. సో ఇదిగోండి బాల్కనీ. పైకి వెళ్ళినప్పుడు చూపిస్తా. బ్రహ్మపూర్ ఇది కూడా మన ఊరే. ఇక్కడ బయట ఉంటే చాలు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుంటారు. భువనేశ్వర్లో మా చిన్నన్న హోమ్ టూర్ చేసాం కదా, ఇప్పుడు మా మధ్యన్న ఇడు, మా పెద్దన్న శివాజీ అక్కడ ఉంటాడు కదా, జీజే హాస్పిటల్ వైజాగ్.
సో వెళ్దాం. లోపల పెట్టిస్తావా? ఎందుకంటే ఇందాక చెప్పా కదా, మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లి, సొంత చెల్లి, ఆవిడ పేరు ఉమా అన్నమాట. వీళ్ళు మా పిన్ని వాళ్ళ పిల్లలు. సో వెళ్దాం ఒకసారి లోపలికి. అరే నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అసలు బరంపూర్లో? నాకు అసలు అర్థం కావట్లేదు. బైక్ డ్రైవ్ చేయడానికి చచ్చిపోతున్నాం ట్రాఫిక్. ఈడు ఆడి ఎలా డ్రైవ్ చేస్తాడో నాకు తెలీదు. మొత్తానికి వెళ్దాంపా పైకి. భువనేశ్వర్కి ఇదే కదా తెచ్చారు అప్పుడు? రాజుగారు డ్రైవ్ చేశాడు ఇదే కదా? ఒక్క గీత పాడకుండా ఎలా డ్రైవ్ చేశారు బరంపూర్లో? గ్రేట్. ఆటోకి గుద్దిసాడు రా, ఇటు వచ్చి అటు వచ్చి గుద్దిసాడు వాడు. మోస్ట్ ఫ్లోర్. స్కూబీ 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 స్కూబీ. చేసిందా? పైన అంతా ఇదంతా రీమోడ్ చేస్తున్నారు, ఈ కొత్త బాల్కనీ పెట్టడం అంతా. సో అందుకని మొత్తం అంతా వర్క్ అవుతుంది. ఇంకా ఇది 17 years బ్యాక్ కట్టిన ఇల్లు. చూడండి ఎంత బాగుంది మెయింటెనెన్స్. బాల్కనీ లాగా మంచిగా ఉంది. ఇది మొత్తం రోడ్ మీద కదా, నాయిస్ అసలు వేస్తే అసలు నాయిసే రావట్లేదు. ఫెంటాస్టిక్ ఉంది ఇది. ఎలా ఓపెన్ చేయలేదు? ఇది ఎలా ఓపెన్ చేయడం? ఇది ఓపెన్ చేస్తే ఫుల్ సౌండ్ వస్తుంది, ఇది వేసేస్తే అసలు సౌండే రావట్లేదు. సో ఇది మాట. ఏమండి మొత్తం వుడ్ అంతా దగ్గరుండి చేయించాడు. ఎంత బాగా చేయించాడు చూడండి. ఇప్పుడంతా కన్స్ట్రక్షన్ అవుతుంది చెప్తాను కదా, అన్నీ మాడిఫై చేస్తున్నారు, అంటే రీడిజైనింగ్ అన్నమాట. సో నేను మా వాడికి సజెషన్ ఇచ్చాను, ఈ గోడ తీసేసి ఇలా మొత్తం ప్లేస్ ఉంటే సూపర్ ఉంటుంది ఓపెన్ అని మన సజెషన్ ఒకటి ఇచ్చాను. ఈ గోడ తీసి ఇక్కడ పెట్టేసి ఇలా ఓపెన్ చేస్తే ఇండోర్ అవుట్డోర్ లివింగ్ సూపర్ ఉంటుందని. ఇది ఎలాగైనా ఓపెన్ చేయడం రావట్లే, అంటే ఎంత సౌండ్ ఎంత బాగా చేస్తుందని. పొద్దున పూట తీస్తే ఫెనెస్టా అని ఇది బెస్ట్ కంపెనీ. అవునా? ఇండియాలో ఒక బెస్ట్. ఫెనెస్టా సౌండ్లెస్ వస్తుంది కింద. అసలు అంత చుట్టూ షాపులు కదా, ఫుల్ సౌండ్. ఇది వేస్తే అసలు ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. ఇది కూడా కొత్తగా వేయించావా? ఉందా ముందే? ఏంటి వేయించావు మరి కొత్తగా? ఇది ఈ డోర్ వేయించారు అంటున్నావా? స్కూబీ కప్. సో ఇది ఇలాగా, ఇది కూడా మొత్తం అంతా చేయిస్తున్నాడు. సో అది చూడండి, ఇది పైన డ్రోన్లో చూపిస్తాను మీకు. ఇలాగ డోమ్ లాగా, ఏదో ఒక డూమ్ స్టైల్లోని డూమ్ లాగా, అది మీకు డ్రోన్లోని మీకు బాగా కనిపిస్తుంది. ఇంత డ్రోన్ షాట్ ఒకటి వేసాను. సో ఇది మాట ఇలాగా సర్క్యులర్ హోమ్ చూసారా. తర్వాత ఇది కిచెన్ కమ్ డైనింగ్. మన డ్రోన్ ఇక్కడే ఉంది చూసారు కదా. ఎంత బాగుంది మొత్తం అంతా. పిల్లర్స్ అన్నీ, డోమ్ మాత్రం అలా మ్యాసివ్ ఉంది. ఇది చూపిస్తాను ఎంత బాగుంటుందో బాల్కనీ. లాకేషన్ ఇది సూపర్, మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ఇదంతా గార్డెన్ లా చేయడం పెంట్ హౌస్కి. ఆ పైన కూడా వర్క్ అవుతుంది. ఇవన్నీ ఫాయర్ అంటారు దాన్ని, ఏమంటారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా బెడ్రూమ్లో అవన్నీ ఏం చూపించాను. ఏం చేస్తున్నావు? ఓ ఇది నా రూము, కొడుకు రూమ్. ఇది రాజుగడిది, మన కొడుకుది. సో ప్రస్తుతానికేమో ఇది ఎంటర్టైన్మెంట్ రూమ్లో వాడుతున్నారు. ఇది ఎంత పెద్ద స్క్రీన్ రా? ఇది 120 స్క్రీనా? చూస్తారు సినిమాలు ఇక్కడ? రోజు చూస్తాం. లాస్ట్ సినిమా ఏంటి చూసావు? నేను రాత్రి అదేంటి చీకట్లో. అబ్బా తెలుగు సినిమాలు చూస్తావేంటి? ఇదేంట్రా ప్యాచ్ వర్కా లేకపోతే లైట్ పెట్టిస్తున్నావా? ఇది అదేంటిది? లైట్. ఇది ఈ స్పీకర్స్. ఓ స్పీకర్. మరి అది ఎందుకు ఉంది కవర్?
రిమోట్ స్క్రీన్ కవర్ ఎందుకు ఉంది అంటారు. ఇది జేరియా డస్ట్ అవుతుంది ఓహో డస్ట్. అది ఇంకా ఫిట్టింగ్ అవుతుంది. చూడండి లైట్లు వేస్తే బాగుందిరా. ఇది ఇందాక చీకటిగా ఉంది కదా. ఇది బెడ్ లాగా వాడుకోవచ్చు, కూర్చొని చూడడానికి కూడా మంచిగా ఉంది. అంటే రాత్రి మేము చూసి పడుకుని పోతాం ఇక్కడ. అంటే సోఫా ఉంటే ఏంటంటే మరి పడుకోవడానికి ప్రాబ్లం. ఇదైతే రెస్ట్ చేసుకోవచ్చు. ప్యాకెట్ ఇది వెనకాల క్వశ్చన్ ప్యాకెట్ ఆడుకుంటున్నాం మంచిగా అంటే మన ఈ టైంలో సీజన్ లో. సో మా వదిన ఒడియా ఆవిడ ఫుల్ తెలుగు ఎంత బాగా నేర్చిందంటే కదా. నీ పెళ్ళప్పుడు అసలు రాదు కదా తెలుగు, ఒక్క వర్డ్ కూడా రాదు, ఎంత బాగా మాట్లాడిస్తుంది. సో మనకి నేర్చుకోవాలి అని తపన ఉంటే ఏదైనా వచ్చేస్తుంది అన్నమాట. సో అది కొడుకు రూము, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ రూమ్. ఏం సినిమా చూద్దాం అయితే వాళ్ళ చెరీ రూమా? అందుకే పింక్ ఉందా? పింక్ చెరీ ఫోటో ఉందా? చెరీ ఫోటో లేదా? అలాగే ఉంటుంది స్క్రీన్. సో ఇదిగోండి లెవెండర్ థీము, పింక్ థీము, కూతురు ఫోటో కదా. ఇది ముందు ఎలాగ ఉండేదా మార్చారు అంతా? ఇది మొన్నే మార్పి 20 years ఇల్లు కదా. 3 years అయింది అన్ని మార్చాం. 2 years అయింది అన్ని రీమోడల్ చేశారు. ఇదే ఊరు? న్యూయార్కా? ఏ ఊరు తెలియట్లే. వెళ్ళాం కదా అందుకని తీసి పెట్టి. ఇదే ఊరు? ప్యారిసా? తెలియట్లేదు నాకు ఫస్ట్ చూసి. ఇది లండన్ లో ఉంది, తెలియట్లే. సో మొత్తానికి అదేమో ఇంజనీరింగ్ బీఆర్క్ చేస్తుంది, ఆర్కిటెక్చరు. ఈడేమో ఎంబీఏ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ ఉంటున్నారు ఇక్కడ సినిమాలు చూసుకుంటూ. మరి ఇంకేం చేస్తారు. ఇది మాత్రం డోమ్ బాగుంది, చాలా సూపర్. మీకు డ్రోన్ షాట్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. అరే తాళం వేస్తారా బాల్కనీ తీవా? గార్డెన్ అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అర్థం బయట ఉండిపోయింది. స్కూబీ బయట ఉండిపోయింది. సారీ కమ్ స్కూబీ. అక్కడ ఉండిపోయింది. నా మీద వస్తున్నావేటే? నేనేం తీసుకొచ్చాను లోపలికి. నేను తెస్తే నా మీద వస్తుంది. మీ అమ్మ నాన్న చూడలే, నేను చూశాను నీకు. సో ఇది గార్డెన్. నేను లాస్ట్ టైం వచ్చి 10 years అయిపోయింది. అప్పుడు సూపర్గా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాడు కదా, అంతా ఇది క్యానపీ చేస్తున్నాడు. ఇక్కడ దేవుడికి అది చేస్తారు అనమాట, ఒక టెంపుల్ లాగా. ఈ బాల్కనీలో టెంపుల్ లాగా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయ్యాక నేను చూపిస్తా. ఇక ఫుల్ ఫ్లెజ్డ్ టెంపుల్ లాగా. సో ఇది కూడా మొత్తం థీమ్ అంతా సర్క్యులర్ బాల్కనీస్. సో ఇల్లు థీమ్ అంతా కూడా ఎంత బాగుంది చూడండి. ఇది ద హార్ట్ ఆఫ్ బ్రహ్మపూర్. మొత్తం అక్కడే రామలింగ ట్యాంక్ కింద చూసాం కదా. సో ఇవన్నీ ఇంకంతా మన జగదాంబ సెంటర్ స్టైల్లోని ఇదంతా వేసి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ కొంత టైం పడుతుంది, అప్పుడు చూపిస్తా. ఇది పెంట్ హౌస్. ఆ టెంపుల్ అయితే మాత్రం నాకు చూడాలి ఎలా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్ అన్నమాట. ఇదంతా అలా వాటర్ ఫాల్, క్యాస్కేడింగ్ వాటర్ ఫాల్ వస్తుంది. అక్కడ టెంపుల్ వస్తుంది. ఇదంతా లాన్ గార్డెన్. ఇది మాట ఇన్ నట్షెల్. జస్ట్ చూపిస్తున్నాను, అలాగే వచ్చాం కదా వ్లాగ్లో చేస్తున్నాం. ఇది కూడా రీమోడిఫై చేశారా మొత్తం? ఈ కిచెన్ కూడా మోడిఫై చేశారా? బాగుంది మోడర్న్గా. పర్లేదు, ఇంకెలా ఉంటుంది. ఎల్ఈడి స్క్రీన్ లోపల ఎటు ఉన్నాయి కనిపిస్తాయి ఏంటి? అదే లేదా తెలుసు. ఓహో ఇది కూడా యూఎస్లో స్టైల్, స్టాకబుల్ ఓవెన్, మైక్రోవేవ్ అంతా బాగుందిరా. అవునా? చంద్రగ్రహణం కలదలు పెట్టలేదా? ఇది రోడ్డు మీద వ్యూ. సో ఇదన్నమాట, అన్నీ చూపించట్లేదు, జస్ట్ మీకు ఐడియా వస్తుందని. మా అన్న, మా రెండో అన్న. వదినా నాకు కొంచెం కాఫీ కావాలి, స్ట్రాంగ్ కాఫీ. తలనొప్పి పడుతుంది ఏంటి మధ్యన. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మా పిన్ని రూము.
ఇది కూడా అంతా కొత్తగా చేయించారు ఇవన్నీ కబోర్డ్స్ అంతా. చెప్పా కదా ఓల్డ్ అంటే పాత లేకపోతే మొత్తం రీమోడిఫికేషన్. మాస్టర్ బెడ్రూమ్ ఇది. అదా ఇక్కడంతా చేయిస్తున్నాడు అవన్నీ. రెయిన్ షవరు, ఇది ఏంటంటారు స్టీమ్ బాత్ చేయడానికి ఇదంతా అవసరం ఉండు. సో అన్నమాట అవన్నీ చెప్పే కదా వర్క్ అవుతుంది. స్టీమ్ బాత్ కూడా ఉంది కదా. స్టీమ్ అంటే మొత్తం ఫోమ్ వస్తుందా? ముందు అది ఇది రెయిన్ షవర్. రెయిన్ షవర్ టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ అంటే టచ్ చేస్తే వస్తుంది వాటర్. ఈ వాటర్ టచ్ చేస్తే వస్తుంది. ఓహో స్విచ్ నాబ్. ఓకే అర్థమైంది. అర్థమైంది. పనిచేస్తుంది అది. అలా కాదు కొన్ని రోజులు పోతే ఆగిపోవడం. మంచిగా ఉందా? సో ఇది గైస్ నట్సెల్ బరంపూర్లో మన ఇల్లు. బాగుంది. ఈ సీలింగ్స్ అప్పటి నుంచి ఉన్నాయి కదరా? ఇది కొత్తగా ఇవి కూడా కొత్త చేశారా? 6 months అండి ఈ రూమ్ చేసాం. ఆహా ఇవన్నీ మార్చారా? ఇవన్నీ లైట్స్ వెలుగుతాయి. ఇవన్నీ ఓపెన్ చేస్తే లైట్ వెళ్తుందా? మార్నింగ్ కూడానా? సూపర్ కదా, నైస్. ఐడియా నచ్చింది నాకు. మళ్ళీ కొత్త ఇల్లు అలా కాకుండా ఉన్నదే రీమోడిఫికేషన్. ఎందుకు అదే మన ఇలాగా గోల్డ్ అలా చేంజ్ చేస్తుంటాం. అలాగే చేంజ్ చేస్తున్నా. ఇది మార్నింగ్ తెలుస్తుందిరా, ఇప్పుడు వీడియోలో కనిపించట్లేదు డోమ్ లాగా రాత్రిని. అది గైస్ నేను అన్నట్టు ఇప్పుడు కాఫీ తాగేసి రేపు పొద్దున ఇది మా పిన్ని రూమ్. ఎవరు లేరా? ఇవన్నీ కప్పారు. అమ్మ లేరు కదా, వైజాగ్ లో ఉన్నారు. అందుకని మౌస్ ఇక్కడ ఉంటుంది. అవుతుందని. అదేంటి బాత్రూమ్? వైజాగ్ లేదు, అది బాల్కనీ. ఇది బాల్కనీ. ప్రతి దీనికి బాల్కనీ. ప్రతి రూమ్కినా? మౌస్ ఎక్కడ వైజాగ్లో ఉంటుందా? వైజాగ్ మొన్న వెళ్ళింది, ఒంట్లో బాగాలేదు కదా. వైజాగ్ జాయిన్ 25th వచ్చింది. ఎక్కువ ధర్మపూర్లో ఉంటుందా? దాని ఇష్టం. అదే ఇది మళ్ళీ యాంటీ రూము బాత్రూమ్. ఇదేంటిది? ఇది దాని చైర్స్, దాని ఇది ధూళి పడకుండానా? ఇదన్నమాట క్విక్గా హోమ్ టూరు. సో చాలా డ్రోన్ షాట్లు వేసాను బరంపూర్వి, మీరు ఇంట్రొడక్షన్లో చూశారు కదా. అది డే వ్యూ, నైట్ వ్యూ కూడా తీశాను, రెండు తీశాను. ఒకసారి బయటికి డిన్నర్కి వెళ్దాం అంటున్నాను, డిన్నర్కి వెళ్ళి వద్దాం మళ్ళీ. ఓకేనా? మేము వైజాగ్లో శ్రీకాకుళం ఉన్నప్పుడు, వైజాగ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం కదా. ఇవన్నీ రోడ్లు తిరిగేవాళ్ళం అన్నమాట సైకిల్ మీద తిరిగి సెన్ రోడ్లు ఇవన్నీ. ఇది గాంధీనగర్. ఎదురుగా రామలింగ ట్యాంక్ వస్తుంది, పక్కన రుక్మిణి థియేటర్. ఇవన్నీ ఎన్నిసార్లు నడుచుకొని వెళ్ళేవాళ్ళం. సినిమా జ్యోతి థియేటర్ బస్ స్టాండ్ తో ఉంటుంది కదా. ఇది ఇంకోటి పరంజ్యోతి. ఇది సో బరంపూర్ ఒడిశా. చిన్నప్పుడు బరంపూర్ ఉండి బ్రహ్మపూర్ అయిపోయింది. అందరూ బ్రహ్మపూర్ అంటారా? ఏమండి ఇక్కడ ఎన్ని సినిమాలు చూసాను. నేను లాస్ట్ చూసిన సినిమా నిన్నే పెళ్ళాడుతా. ఇది 1997 8 గుర్తులేదు, లాస్ట్ చూశాను. ఎన్ని సినిమాలు. సో ఇది బరంపూర్లో మా అన్న షాపు. 1992లో ఒక చిన్న షాప్లా పెట్టాడు. తర్వాత ఒడిశా స్టేట్ మొత్తంలో నెంబర్ 1 మాట. మోటార్స్, టెక్స్మో పంప్స్, వాటర్ పంప్స్ అన్ని రకాలు. చిన్నది స్టార్ట్ చేసి ఎలా తీసాడు చూడండి. మొత్తం ఒడిశాలో నెంబర్ 1 మాట పంప్స్, టెక్స్మో. చూసారా బరంపూర్ హార్ట్లోని మొత్తం టెక్స్మో పంపులు. ఎవరికైనా తెలుస్తుంది బ్యాపూర్ బజార్లో. కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ నెంబర్ 1 మాట టెక్స్మో పంప్స్. రామలింగ ట్యాంక్ ఇంతకు ముందు 30-40 ఏళ్ళ బ్యాక్ ఇక్కడికి వస్తే దోమలు కుట్టేసి కంపు. ఇప్పుడు ఎంత బాగా చేస్తారంటే లేజర్ షో ఉందంట. చూద్దాం 10 minutes ఎలా ఉంటుందో. 3D లేజర్ షో విత్ మ్యూజికల్ ఫౌంటైన్. బందే ఉత్కోళ జనని. ఎంత బాగుందో. ఎదురుగా శివుడు, ఇక్కడ లేజర్ షో ఉంది అన్నమాట 10 minutes.
చిన్నప్పుడు ఇక్కడికి వస్తే దోవలు కుట్టివి, ఎంత బ్యూటిఫుల్ అయిపోయింది ఇప్పుడు. ఇండియా షైనింగ్ మాట. సో లేజర్ షో 20 minutes ఒక చిన్న బిట్ క్యాప్చర్ చేశాను చూడండి. क्योंकि शक्ति के बिना शिव शिव नहीं है. आशा आपणମାନଙ୍କୁ এই కార్యక్రమ ଭଲ ଲାଗିଥିବ. బ్రహ్మపూర్ మహానగర్ని. సో ఇదిగోండి మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వచ్చాము మన దగ్గరికి. సూపర్ ఉంది అసలు. ఊరైతే ఎంత బాగా అయిపోయిందంటే, చిన్నప్పుడు ఇదే తిరిగిన ఊరు అని నమ్మకం రావట్లే. 10 ఏళ్ళ బ్యాక్ కూడా చూసాం కానీ అంటే ఈసారి ఒక్కసారి చాలా వైబ్రెంట్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ అయిపోయింది. నేనే నమ్మలేకపోతున్నాను ఇదే బ్రహ్మపురం అని. ఇంతకుముందు బరంపురం అనేవాళ్ళం కదా. సో బరంపురం ఎందుకంటారంటే 50% తెలుగు 50% ఒడియా. సో ఎందుకు అలా అంటారంటే మనం బరంపురం అంటే మనం అందరం కలిసి ఉంటాం బరంపురంలో, అందుకని వచ్చింది మనం బరంపురం అని. ఒడియా 50%, తెలుగు 50%. సూపర్, చాలా బాగా మంచిగా అనిపించింది. ఏడు నాకన్నా ఎంతరా పెద్ద 2 ఏళ్ళ 3 ఏళ్ళ 2 ఏళ్ళ. డిన్నర్కి వెళ్దామంటే వచ్చాం. నేను ఇంకా కార్ తీసి ఎక్కడికో తీసుకెళ్తాడు అనుకున్నా. మనం ఉన్నది హార్ట్లో కదా, ఒక 2 అడుగుల దూరంలో ఈ రెస్టారెంట్ రసానో వచ్చాం డిన్నర్. ఇదిగోండి వ్యూ ఎదురుగా ఇదే కదా, పక్కనే మన ఇల్లు. సో చూద్దాం ఏం తిందాము. సో మా అన్న వదినతో వచ్చాం అడిగి రెస్టారెంట్. వీళ్ళింటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 30 seconds, 1 minute, 1.5 minute మ్యాక్సిమం. సూపర్ ఉంది. ఇదిగోండి ఆ ఇల్లు, ఇది ఉందా, ఇదేంటి జూడియో ఎదురుగా ఇల్లు, ఇక్కడే రెస్టారెంట్, అక్కడే ఉంది బావర్చి. సో అంత క్లోజ్. ఇక్కడ ఎంత రీజనబుల్ ఉన్నాయంటే రోడ్డు మీద ఎలా ప్రైస్లు ఉన్నాయి అలా ఉన్నాయి. 150, 130, 180. ఎంత ఎగ్జాస్టివ్ మెన్యూ ఉంది. సూపర్. రోజు వస్తారా మీరు, అప్పుడప్పుడు వస్తారా? అలాగనే మంత్లీ 3 times. మంత్లీ, వారంకి ఒకసారి లాగా. కానీ వేరే రెస్టారెంట్ వెళ్తాం. పర్టికులర్ దీనికి మినిమం 2-3 times. ఎవరైనా గెస్ట్ వస్తే, ఫ్రెండ్స్ వస్తే ఇక్కడికి ఇంటి పక్కనే కదా. నేను అదే అనుకున్నాను. వెళ్తే కంపెనీ వాళ్ళు వచ్చారు కోయంబత్తూరు నుంచి, వాళ్ళు కూడా ఇక్కడికి తెచ్చారు. అవునా, వెరీ హ్యాపీ. నేను అక్కడ కింద బైక్ తీస్తాడు కదా పక్కకి, వదిన బైక్ తీస్తుంటే కార్ తీస్తాడేమో అనుకున్నాను నేను. సో ఇది ఆర్డర్ ఇచ్చాము, ఏం ఫుడ్ వచ్చిందో చెప్తాము, ఆ తర్వాత చూపిస్తా. వాళ్ళ ఇల్లు పాపం రీమోడలింగ్ చేస్తున్నారు కొన్ని పార్ట్స్, కాబట్టి అర్థం అవుతుంది. ఇప్పుడు డ్రోన్ షాట్ వేసాం బరంపూర్ అంతా. ఎంత బ్యూటిఫుల్ అయిపోయిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను బరంపూర్ అని ఇన్నిసార్లు చెప్తున్నా. సో తినడానికి రెడీ. ఇప్పుడు రాజ్గడ్ ఏం చదువుతున్నాడు? MBAనా? ఎక్కడ చదువుతున్నాడు? ఎలియన్స్ యూనివర్సిటీ బెంగళూరులో MBA చేస్తున్నాడు. చెర్రీ ఏం చేస్తుంది? కిడ్స్ ఆర్కిటెక్చర్ కిడ్స్. ఓ అది ఆర్కిటెక్చర్ అనేటి. సో వాళ్ళిద్దరు పిల్లలు, ఇద్దరు కూడా అనుష్క కన్నా పెద్ద. ఈ చెర్రీ అనుష్క కన్నా 6 months పెద్ద అనుకుంటా. ఏ ఇయర్ చెప్పు? జూలై 2006. అయితే 11 months పెద్ద. అనుష్క 2007 జూన్. అవును, 11 months పెద్దరా. రాజ్గడ్ 5 years పెద్ద ఉంటాడా? 2003. అయితే 4 years అనుష్క కన్నా. సో వీళ్ళ అబ్బాయి అనుష్క కన్నా 4 ఏళ్ళు పెద్ద, కూతురు 1 year పెద్ద, అంతే కదా అది. సో రెస్టారెంట్ 1 minute వాక్ వాళ్ళ ఇంటి నుంచి. ఎదురు చూడండి జూడియో, ఇది మాది. అదివ్వండి, దీంతో స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్రాన్ సంథింగ్, దీంతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కోర్స్ ఇది. సో బరంపూర్ ఎవరైనా ఉంటే ఇక్కడ రండి. రసా మా అన్న ఇంటి పక్కనే, వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళండి, రెస్టారెంట్కి రండి. సో ప్రాన్స్ అయిపోయింది. ఇప్పుడు కల్మీ కబాబ్ చూడడానికి భలే డెలిషియస్ ఉంది, వెరీ నైస్. ఒక్క ఈవినింగ్లో చాలా అకాంప్లిష్ చేసాం. సో భువనేశ్వర్ నుంచి వచ్చేసాం బరంపురంలోని కలిసేసాం, హోమ్ టూర్ చేసేసాం, రెస్టారెంట్కి వెళ్ళిపోయాం, ఊరంతా తిరిగేసాం. ఇదిగోండి పడుకునే ముందు ఒక నైట్ డ్రోన్ షాట్. ఇది మొత్తం ఏరియాది. ఇదిగోండి ఇదే మన ఇల్లు. సో ఇక్కడ నుంచి జస్ట్ జూమ్ చేసి డ్రోన్ షాట్ వేసేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. తారాతరిణి అని ఒక శక్తిపీఠం ఉంది, దానికి వెళ్దాం అన్నాడు అన్న, కానీ వెళ్తామో లేదో తెలీదు. రేపు మార్నింగ్ చూద్దాం అప్డేట్, ఓకేనా? గుడ్ నైట్ బ్రహ్మపూర్. సో నైట్ డ్రోన్ షాట్కి మార్నింగ్ డ్రోన్ షాట్కి కాంట్రాస్ట్ 2 చూపిస్తున్నా. ఇదిగోండి గుడ్ మార్నింగ్. అనుకున్నట్టే రాత్రి పాపం అందరు కలెక్టర్ పర్మిషన్ అన్నీ తీసుకున్నాడు, స్పెషల్ పర్మిషన్ వెళ్ళడానికి తారాతరిని. కానీ రాత్రి లేట్ అయిపోయింది, లేచేసరికి ఈ టైం అయింది.
చెప్పే కదా, ఆల్రెడీ మీరు చూసారు, మొత్తం అంతా రీమోడల్ అవుతుంది కాబట్టి కొంచెం ఇలా ఉంది. సో అంతా సెట్ అయ్యాక మళ్ళీ చూపిస్తా. పొద్దున వదిన లేచి పూజ చేస్తుంది. ఈ డోమ్ మాత్రం నా ఫేవరెట్ ఫీచర్ అనమాట. ఇక్కడ షాండ్లియర్ రావాలి, ఇంకా పెండింగ్ వస్తుంది, అది సూన్. సో మార్నింగ్ బరంపూర్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. మార్నింగ్ బరంపూర్లో బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ ఉప్మా విత్ కర్రీ ఆనియన్ కర్రీయా, పొటాటో కదా, ఆనియన్ పొటాటో ఇది మాట. సో ఇదిగోండి బరంపూర్ వచ్చేసి మా వదిన అన్నతోని బాగా టైం స్పెండ్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం వేరే ఊరు. వీళ్ళు చూడండి ఎలా తయారయ్యారో, మొత్తం లక్ష్మీదేవి తయారైంది. పెళ్లికి వెళ్ళిపోతున్నారు. ఎన్ని కేజీలు వేసావు? 10 కేజీలు 20 కేజీలు? ఎలాగంటే మనం అమెరికాలో ఏటి వేయం కదా, బరంపూర్లో ఎలాగంటే ఏటి లేని వాళ్ళు కూడా కేజీ బంగారం వేయాలన్నమాట. ఇక్కడ తప్పదు. ఇక్కడ కల్చర్ ఏంటంటే అన్ని బంగారాలు నింపియాలి. వీళ్ళు పెళ్లిళ్ళు చూడాలి ఎంత అద్భుతంగా ఉంటాయి, అన్నీ అవుతాయి. ఎంత బాగా పెళ్ళి అవుతాయంటే డాన్సులు అవి ఇవి సూపర్, అసలు అద్భుతం. ఓకేరా, గుడ్ టు సీ యూ. నీ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్తే అప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం తెస్తా. ముందుకి మొత్తం గార్డెన్ టెంపుల్ అదిరిపోవాలి. ఒక 10 days ముందు వచ్చేసాం మనం. 10 days తర్వాత వస్తే ఇంకా బ్రహ్మాండంగా. నువ్వు ఎవ్రీ 1 month 2 months వచ్చినావు కదా ఇండియాలోకి. 1 month డబ్బులు ఎవరు అయిపోయి. సో ఇక్కడ బరంపూర్ నుంచి 30 kilometers దూరంలో తారాతరిణి అని శక్తిపీఠం ఉంది. అక్కడికి వెళ్దాం అన్నారు. నేనే ఎద్దులో పడుకున్నా. నెక్స్ట్ టైం వెళ్దాం. తారాతరిణి అన్ని ఇప్పుడే చూపించేస్తే ఎన్ని పుణ్యక్షేత్రాలు చూపిస్తాను. నెక్స్ట్ టైం కొంచెం ఉంచాలి కదా. సో ఇప్పుడు ఈ స్టేషన్లో నన్ను డ్రాప్ చేసేసి, జిఏ అంటే గోవానా? గోవా రిజిస్ట్రేషనా కారు? గోవా తెచ్చారా? చూడండి బరంపూర్. అసలు ఇవాళ మీద నుంచి డ్రోన్ షాట్ చూశాను. బరంపూర్ అసలు ఎంతో బ్యూటిఫుల్ ఉందంటే సిటీ. నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. అది మాట విషయం. నాకైతే డౌట్, బరంపూర్లో ఇటు గీతలు పడకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నాడు. అందరూ అటు కుద్దీయడం ఇటు కుద్దీయడం, స్పీడ్ కదా, ఒక్క గీత పడకుండా డ్రైవ్ చేశాడు. గ్రేట్. ఏంటి వెడ్డింగ్ కార్డా? హోలీ గిఫ్టా? ఓకే. సో హోలీకి గిఫ్ట్ ఇచ్చారు. మర్చిపోతారు ఏంటి అండి. సో రైల్వే స్టేషన్ రోడ్ చాలా ఆర్గనైజ్ ఉంది. నాకేంటో చాలా నచ్చింది బరంపురం సార్. కాదరా, ఆ రోజు చాలా దూరం అనిపించిందిరా, ఇప్పుడు దూరం అనిపించట్లే. 2 kilometers ఉంటుందా స్టేషన్? 3 kilometers. ఇంతకుముందు ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా ఉండేది, ఇలా చేశారు. నాకు నచ్చలేదు. ఇదిగోండి ఒరిజినల్ది చాలా బాగుండేది. అక్కడే రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్ళి టికెట్ కొనివ్వాలి చిన్నప్పుడు. ఎన్ని మెమరీస్ అంటే. ఇన్క్రెడిబుల్. ఇండియాలోని చాలా ఇంప్రూవ్మెంట్ నేను చూస్తున్నా వచ్చిన ప్రతిసారి. నాకు తెలుసు, నేను 1996లో వెళ్ళినప్పుడు ఎలా ఉండేది భారతదేశం, ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయిపోయింది. ప్రతి స్టేషన్లోని లిఫ్ట్ చూడండి. బరంపూర్ స్టేషన్లో కూడా లిఫ్ట్, ప్రతి దగ్గర లిఫ్ట్లు పనిచేస్తున్నాయి. ఎక్కడో 1% 2% పనిచేయవు ఓవరాల్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్ బీయింగ్ మేడ్. సో గుడ్ జాబ్. అందరికీ కావాల్సినవి అన్నీ రావు, ఎందుకంటే ఎస్పెషల్లీ సర్ప్లస్ ఎకానమీ లేకపోతే. కానీ అది ఉన్న దానిలో ఎంత బాగా చేస్తున్నారు అని యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్ ఇండియా ఇస్ మేకింగ్. సో జై మదర్ల్యాండ్. ఇప్పుడు వందే ఉత్కళ జనని, ఇది మదర్ స్టేట్. ఎందుకంటే మనం పుట్టాం కాబట్టి. మదర్ల్యాండ్ భారత మాత, ఒడిశా మాత, ఉత్కళ మాత, భారత మాత. జై జై. సో బ్రహ్మపూర్కి ఒక ఫైనల్ గుడ్ బై చెప్పేద్దామా? మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. 10 ఏళ్ళు అయింది లాస్ట్ టైం వచ్చి. మా వాళ్ళు ఉన్నా కూడా మనం బిజీ. సో బాయ్ బ్రహ్మపూర్, వన్ ఆఫ్ మై ఎక్కువ తిరిగిన ఊరు. సో ఇప్పుడు మనం ఒక ట్రైన్ బుక్ చేసాం, పూరి నుంచి గుజరాత్ వెళ్ళే ట్రైన్. మొత్తం అంతా తిరిగి వెళ్తుంది. కాకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నని వదిలిని కలిసాం. మా అన్న ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి, 0 నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్ళిపోయాడంటే ఎంత గ్రేట్. సో అవన్నీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్నమాట. అంటే 0 నాకు గుర్తు 1,90,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మల్టీ మిలియనర్ అయిపోయాడు. సో దీస్ ఆర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. మా అందరికి మా నాన్నలు అమ్మలు ఇచ్చేసి డబ్బులు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, 90,000 1 lakh నాకు గుర్తులేదు. 1992లో స్టార్ట్ చేశాడు. చేసి నౌ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మిలియనర్.
సో అనదర్ అమేజింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. అర్థమైందా? అది గైస్ చూసారా బ్రహ్మపురం. అప్పుడెప్పుడో ఒక బ్రిటిష్ ఏం చెప్పాడంటే ఇండియన్ రైల్ కెన్ రన్ వితౌట్ కోల్ ఆర్ డీజిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ బట్ నాట్ వితౌట్ లేట్ అని. పూరిలో స్టార్ట్ అయింది, పూరి నుంచి కుర్దా నుంచి బల్లుగా నుంచి ఛత్రపూర్ నుంచి బరంపూర్. ఆల్రెడీ 22 నిమిషాలు లేట్. సెన్స్ ఉంది అసలు ఏమైనా ఇంత లేట్? ఎందుకు టైంకి పోనీ ఏమైనా స్పీడ్గా 300 కిలోమీటర్లా అంటే దానికి కూడా ఎన్నో స్టాపులు, ఎంతో స్లో. చూడండి ట్రైన్ వస్తుంది మెల్లగా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ట్రైన్లో తెలియదు, ఏదో ట్రైన్ ఎక్కిద్దాం, ఎక్కడో దిగిపోదాం. మా ఊరి పేరు రాస్తుందండి, విఎస్కేపి విశాఖపట్నం. ఒడిశా బౌండ్, ఆంధ్ర రైజ్, తెలంగాణ ఎడ్యుకేటెడ్. సో బాయ్ బరంపూర్. నోస్టాల్జియాతో, ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్తో మళ్ళీ రెండోసారి వెళ్ళిపోతున్నా. చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్పు, ఒడిశా ట్రిప్పు. వందే ఉత్కళ జనని. బాయ్ మదర్ స్టేట్, మదర్ ల్యాండ్. మళ్ళీ వెళ్ళిపోతాం మన స్టేట్. ఇది మదర్ ల్యాండ్ అయినా కూడా మన స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఏదో అందాం కానీ అనలో ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. నార్త్ ఇండియన్ బ్లాగర్స్కి 50,000 ప్రబల తీర్థం ప్రమోట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉత్సవ్ ప్రమోట్ చేయడానికి తెలంగాణ బ్లాగర్స్కి 20-30,000. వైజాగ్ వాసి ఆంధ్రోడ్ని నన్ను ఎవడో అప్రోచ్ అవ్వడు. నేను ఫ్రీగా చేస్తాను నాయన. 50,000 సేవ్ చేసుకుంటారా? జై ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎంత ఎఫెక్టివ్ అంటే ఇది మాట. యూపీ వాడికి 50,000, తెలంగాణ వాళ్ళకేమో వైజాగ్ వాళ్ళు 30,000 50,000. వైజాగ్ వాడికి నో కాల్, ఆంధ్ర వాడికి నో. సలాం.